Hi friends, very good morning. Let us start today's class. Welcome to SLNS TEL. ఓకే సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా. మనము లాస్ట్ క్లాస్ ఎలా డిస్కస్ చేసుకున్నామో దాని నుంచే ఈరోజు కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఒక చిన్న ఆ, చిన్న డిస్కషన్ ఫ్రెండ్స్. ఏంటిదంటే ఆ, మీకు ఒక విషయం చెప్పాలి. మనము మన స్ట్రాటజీ మనకు తెలిసిందే, మంచి ఒక స్ట్రాటజీ తోటి మనము ముందుకు పోతున్నాము. ఇంకా ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనము చాలా నష్టపోయినాము ఫ్రెండ్స్. ఎస్పెషలీ మనము సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులము చాలా నష్టపోయినాము. తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఎట్లుందంటే ఇప్పుడు కనీసం మనకి బుక్స్ కొనుక్కొని పరిస్థితి లేదు. తర్వాత మెటీరియల్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నా అది కూడా అయ్యేటట్లేదు. ఆ పరిస్థితి కూడా సరిగా లేదు ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల. తర్వాత అట్లీస్ట్ మనము ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ అన్న తీసుకుందాం అనుకున్నా తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి, మనకు తెలిసిందే అవన్నీ. కానీ మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. మన ఛానల్ నుంచి సిలబస్ ప్రకారము రోజుకొక వీడియో పబ్లిష్ చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించిన శతమానాస్ కంప్లీట్ అయిపోయింది. ఒక 26 వీడియోస్ ఉన్నాయి, చూడండి మీకు అర్థమవుతుంది. మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం అందరము ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి. యాక్చువల్లీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్కి ఒక 50 to 60 days టైం ఉంటుంది. నోటిఫికేషన్స్ రాగానే ఒక 2 to 3 hours కేటాయించి సిలబస్ మొత్తం కంప్లీట్ కానికి ప్రయత్నం చేస్తాను. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. మన బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్తో మాకు ఫుల్ ఎంకరేజ్మెంట్, ఇంకా ఉత్సాహంగా ముందుకి వస్తాము. ఈ మెటీరియల్ అంతా పీడిఎఫ్ చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాము. ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు సబ్జెక్టు మన మెటీరియల్ చదవండి, మీకు సబ్జెక్ట్ అనేది మంచిగా అర్థమవుతుంది. ఇది సరిపోతుంది ఎందుకంటే అంత సిలబస్ ప్రకారమే ఉంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనం క్లాస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఓకే, మనము చూడండి లాస్ట్ క్లాస్ ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము కొంచెం లిటిల్ బిట్ రీకలెక్ట్ చేసుకొని ఈరోజు క్లాస్ ప్రొసీడ్ అవుదాము. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనము ఏం నేర్చుకున్నామంటే ఇక్ష్వాకు డైనాసిటీకి, ఇక్ష్వాకు కింగ్డమ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అనేది మనము స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, చూడండి క్వశ్చన్స్ అనేది ఎట్లనైనా రావచ్చు, ఏ రూపానైనా రావచ్చు. రైట్, సబ్జెక్ట్ నుంచి ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. కానీ మనము మాత్రము సబ్జెక్ట్ అనేది గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి, అప్పుడే మనము కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలుగుతాం. ఓకే, రైట్. మనము లాస్ట్ క్లాస్ అడ్మినిస్ట్రేషన్ డిస్కస్ చేసుకున్నాము. అది మనకి అంటాం కదా పర్యవేక్షణ, కార్యనిర్వహణ, అటువంటి టాపిక్స్ని నేర్చుకున్నాము. ఇవి నేర్చుకుంటే, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ వ్యవస్థ కన్నా ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిది. అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉంటే, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటేనే పరిపాలన అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఈ పరిపాలన అనేది స్ట్రాంగ్ ఉంటేనే ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ కింగ్డమ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ చేరుకుంటాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ వీక్ అయిపోయింది అనుకోండి, ప్రజలని
ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ప్రజల దగ్గరకు చేరుకోవు. అదే ఈ మెయిన్ మనము కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాల్సింది ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి. ఓకే, సో ఈరోజు క్లాస్ మనము స్టార్ట్ చేద్దాము. ఈరోజు క్లాస్ చూడండి, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకేనా, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ గురించి ఈరోజు క్లాస్ నేర్చుకుందాం. జుడిషియల్ అంటే ఏంటిది? మనకి జుడిషియల్ కొన్ని వర్డ్స్ చూడగానే మనకి దానిలోని సారాంశం అర్థమైపోవాలి. జుడిషియల్ అంటే ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిది? చూడండి, అడ్మినిస్ట్రేషన్లోని చాలా విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లోనే ఫస్ట్ది మనము నేను నేర్చుకున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ అని ఒక 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ చాలా అతి ముఖ్యమైనది ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, న్యాయ విభాగం. ఓకే, ఈ సమస్యలు న్యాయపరంగా ప్రజలకు వచ్చే సమస్యలు అనేది ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వారి చర్చలు జరిపి ఓకే వారి యొక్క సమస్యలను పరిష్కరించేవారు మన ఇక్ష్వాకుస్ టైంలో. ఓకే, మనము శతవాహనాస్లో ఎట్లా నేర్చుకున్నాము ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం స్పెషల్ కోర్ట్స్ అనేటివి ఏమి లేవు శతవాహనాస్లో. కానీ మన ఇక్ష్వాకుస్ టైంలో చూడండి చేంజ్ అనేది ఉంది, కొన్ని స్పెషల్ కోర్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. స్పెషల్ కోర్ట్స్ గురించి మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. స్పెషల్ కోర్ట్స్ ఇక్ష్వాకుస్ టైంలో ఉన్నాయని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫీషియల్ అనమాట. రైట్, ప్రతి దానికి మనము కింగ్ తోటే స్టార్ట్ చేస్తాము అండ్ కింగ్ తోటే ఎండ్ అవుతుంది. ఓకే, ఏదైనా సరే ఒక డైనాసిటీ యొక్క ఇంపార్టెన్స్, వారి యొక్క విక్టరీస్ కానీ వారి యొక్క సాహస కార్యక్రమాలు కానీ ఏదైనా నేర్చుకుంటే స్టార్టింగ్ కింగ్ తోటే స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎండ్ కూడా కింగ్ తోటే ఎండ్ అవుతుంది. ఇదే మనకి హిస్టరీ నేర్పిస్తున్న ఇన్ డీటెయిల్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము మాట్లాడుకుంటే కింగ్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫీషియల్ ఇన్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. రాజుయే హీఈస్ రాజు. కింగ్ అంటే ఎవరు? రాజు. రాజ్యానికి ఉన్న రాజుయే ప్రథమ అధికారి ఆఫ్ దిస్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కింగ్ తర్వాత ఎవరు ఉన్నారు? మనము నిన్నటి క్లాస్ మనం నేర్చుకున్నాము. ఓకే, ఈ మహాసేనాపతి గురించి, మహాదండనాయక గురించి నేర్చుకున్నాము. మహాదండనాయక ఏం చేస్తాడు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాదండనాయక డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ అంటే ఆ మహాదండనాయక ఏం చేస్తాడంటే ఈ జుడిషియల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, జుడిషియల్కి న్యాయ విభాగానికి సంబంధించిన కార్యాచరణ ఇదంతా ఈ మహాదండనాయక నిర్వర్తిస్తాడు. ఓకే, ఈ ఎటువంటి ప్రజలకి న్యాయపరంగా సమస్యలని ఈ మహాదండనాయక దగ్గరికి వచ్చినాక తర్వాత ఈయన సాల్వ్ చేస్తాడనమాట. ఓకే, ఈయన ఏం చేస్తాడంటే ఈ ట్రయల్స్ కండక్ట్ చేస్తాడు. క్రైమ్స్, ఎటువంటి నేరాలు, ఇటువంటి దొంగతనాలు కానీ, దోపిడీతనాలు కానీ, రైట్, భూ కబ్జాలు కానీ, తర్వాత ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి, ప్రజల సమస్యలు. ఓకే, పర్టికులర్గా ఒకటే రకమైన సమస్య అని ఉండదు. ఇటువంటి సమస్యలన్నీ మన మహాదండనాయక అనే ఆఫీసర్ చూస్తాడు అనమాట. ఓకే, తర్వాత ఈ న్యాయ విచారణ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే వారికి పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారు. ఓకే, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెన్స్ ఏంటంటే పనిష్మెంట్ గురించి. స్పెషల్ కోర్ట్స్ గురించి తెలుసుకున్నాము. ఈ స్పెషల్ కోర్ట్స్ అంతా చూసుకునేది మన మహాదండనాయకనే. కానీ ఇక్కడ మాత్రము పనిష్మెంట్ చాలా సీవియర్గా ఉండేది. ఇక్ష్వాకు హయాంలో పనిష్మెంట్ అనేది చాలా సీవియర్గా ఉండేది. ఎటువంటిదంటే చూడండి, కొందరు రాజద్రోహం చేస్తారు, రాజద్రోహానికి మరణ శిక్షణ విధించేవారు. తర్వాత రాజు యొక్క వ్యవస్థను
వ్యతిరేకించిన వారికి దాన్ని ఏమంటామంటే ఆఫెన్స్ అగేన్స్ట్ ద కింగ్. ఆఫెన్స్ అగేన్స్ట్ ద కింగ్ని దానికి కూడా మరణదండ ఉండేది. తర్వాత చిన్న చిన్న తప్పులకి, చిన్న దొంగతనాలకి, చిన్న చిన్న నేరాలకి ఎటువంటి దండన ఉండేదంటే ఈ కొర్రలతోటి కొట్టియడము, ఓకే, హంటర్తో కొట్టియడము, తర్వాత ఫైన్స్ విధించడము, ఇటువంటి పనిష్మెంట్స్ ఉండేటివి మన ఇక్ష్వాకు టైమ్స్లో. తర్వాత ఈ ఇక్ష్వాకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ చూడండి, ప్రతి దానికి, ప్రతి డిస్కషన్, ప్రతి టాపిక్కి దానికి సంబంధించిన ఆధారంతో మనము ముందుకు వెళ్ళాలి. ఈ ఇక్ష్వాకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ఏమున్నది, ఏమైనా ఉన్నాయా అనేది చాలా మనం నేర్చుకున్నాము. కానీ ఈ న్యాయ విభాగానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇవి మనకి చరిత్ర ద్వారా, మనకి హిస్టోరియన్స్ ద్వారా ఎక్కువ తెలియట్లేదు. కానీ మనకి నెక్స్ట్ అప్కమింగ్ కింగ్స్ ఉంటారు కదా, వారి ద్వారా ఒక ముఖ్యమైన ఇన్స్క్రిప్షన్ తెలుస్తుంది. అదే ఏంటిదంటే పాలమూరు ఇన్స్క్రిప్షన్. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, పాలమూరు ఇన్స్క్రిప్షన్. ఈ పాలమూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే పాలమూరు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ మాధవవర్మ III. ఓకే, పాలమూరు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ మాధవవర్మ III. ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ మాధవవర్మ ఏ డైనాసిటీకి సంబంధించిన కింగ్ అంటే హీ బిలాంగ్స్ టు విష్ణుకుండిని కింగ్, విష్ణుకుండి కింగ్. ఓకే, విష్ణుకుండీస్ అంటాము. విష్ణుకుండి కింగ్ మాధవవర్మ III అంటే దీని తర్వాత వచ్చే కింగ్స్ అన్నమాట. మన శతవాహనాస్ తోటి మనం స్టార్ట్ చేసుకున్నాము. శతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుస్ వచ్చినారు. తర్వాత వచ్చే కింగ్స్లో విష్ణుకుండి కింగ్. ఈ విష్ణుకుండి యొక్క డైనాస్టిక్ సంబంధించిన మాధవవర్మ III వీరి యొక్క పాలమూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, ఇప్పుడు ఈయన తర్వాత ఇక్ష్వాకుస్ తర్వాత ఈ విష్ణుకుండీస్ వచ్చినారు. చూడండి, టైం వేరియేషన్ ఎలా ఉందో ఇక్కడ మనము కాన్సన్ట్రేట్ చేయాలి. వీరి తర్వాత వీరు వచ్చినారు. ఇక్ష్వాకుస్ తర్వాత విష్ణుకుండీస్ వచ్చినారు. తర్వాత వకటకాస్ ఉంటారు. అట్లా చాలామంది ఉంటారు. నెక్స్ట్ చూడండి, పాలమూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మన ఇక్ష్వాకుస్ అనేది పనిష్మెంట్స్ ఎలా ఇచ్చేవారు అనేది ఈ శాసనం ద్వారా మనకి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్ష్వాకుస్ ఎటువంటి సమస్యలు, ఎటువంటి మెథడ్, ఓకే, మనం ఇక్కడ ఒక మెథడ్ అనుకోవాలి. ఏ మెథడ్ వాళ్ళు ఎంచుకున్నారు వచ్చిన సమస్య కంటే ఒక న్యాచురల్ పద్ధతిగా, ఓకేనా, ప్రకృతి ఆధారంగా పద్ధతి ద్వారా, న్యాచురల్ పద్ధతి ద్వారా వీరి యొక్క ఈ న్యాయ విభాగానికి సంబంధించిన కార్యాచరణ అనేటిది వాళ్ళు కంటిన్యూ చేసినారనమాట. అదే ఏంటిదంటే ఒక సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏంటిది, ఓకేనా. ఒక నేర విభాగానికి నుంచి ఒక సమస్య వచ్చింది, వానికి ఎట్లా జడ్జి చేయాలి, ఓకే, జడ్జిమెంట్. ఇక్కడ మనం ఏమంటామంటే జడ్జిమెంట్. ఇప్పుడు ఒక పర్సన్ దొంగతనం చేసిండు, ఆయననేమో ఒప్పుకోవట్లేదు దొంగతనం చేసిన అని, కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఓకే, ఆయన ఫాల్ట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేయడము ఎలా అనేది మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్సన్కి, ఓకే, ఆ పర్సన్కి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఎటువంటి దండన ఇవ్వాలి అనేటిది కూడా మనకి ఈ ఇక్ష్వాకుస్ అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు 1 by 1 మనం అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటిదంటే తులా దివ్యతోటి స్టార్ట్ చేసుకుందాం. చూడండి, చాలా ఉన్నాయి ఇవి. ఇవాళ క్లాసు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనము ప్రతి క్లాస్ని ఇంట్రెస్టింగ్గా చేసుకుంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చి తులా దివ్య. ఓకే, తులా దివ్య. చూడండి,
తుల దివ్య. దివ్య అంటే ఏంటిది, తుల అంటే ఏంటిది మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్లా వర్డ్ దాని యొక్క మీనింగ్, దాని యొక్క అర్థం ఏంటిదని తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. ఓకే, దివ్య అంటే ఏంటిదంటే ఇది ఒక డివైన్ మెథడ్ అన్నమాట. ఓకే, ఈ తుల దివ్య అంటే, తుల అంటే ఏంటిది మనకి తెలుసు, జోకడం. ఓకే, బ్యాలెన్స్ మనం ఏదైనా కావాలంటే జోకడం, దాన్ని తుల అంటాము. మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వేయింగ్ అంటాం. వేయింగ్ ద క్రిమినల్ అంటే తులా దివ్య, అన్నిటికీ దివ్య దివ్య అనే వస్తుంది. ఇది ఒక న్యాచురల్ మెథడ్ ఆఫ్, మనము దివ్య అంటే ఏంటిదంటే ఇట్స్ ఏ న్యాచురల్ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద మెథడ్ ఆఫ్ క్రైమ్. ఓకే, ఐడెంటిఫైయింగ్ ద క్రైమ్ అనుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఆ క్రైమ్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత పనిష్మెంట్, ఎటువంటి పనిష్మెంట్ ఆ క్రైమ్కి ఇస్తున్నాం అనేది ఈ మన పాలమూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా ఇక్ష్వాకుస్ ఎలా ప్రాక్టీస్ చేసినారు అని మనము నేర్చుకుంటున్నాం. ఈ తులా దివ్య ద్వారా ఏంటిదంటే చూడండి, వేయింగ్ ద క్రిమినల్, వేయింగ్ ద క్రిమినల్ and deciding his culpability. ఓకేనా, వేయింగ్ ద క్రిమినల్ అండ్ డిసైడింగ్ హిస్ కల్పబిలిటీ అంటే ఆ పర్సన్ మీద ఏదైనా ఆరోపణ వస్తే ఆ పర్సన్ని వెయిట్ చేసేవారు. డిపెండింగ్ ఆన్ ద వెయిట్ అనేది ఆ కొలతలు అది ఎలా ఉంటుందో ఆ వెయిట్ని బట్టి రేట్ ఆఫ్ కల్పబిలిటీ అంటే ఎంత నేరం చేసిండు అనేది మనకి ఈ తులా దివ్య ద్వారా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ది ఆఫ్టర్ తులా దివ్య అగ్ని దివ్య. అగ్ని దివ్య. ఓకే, తులా దివ్య తర్వాత ఏంటిది, అగ్ని దివ్య. ఈ అగ్ని దివ్య అంటే ఏంటిది, మనకి దివ్య అంటేనే తెలుసు, ఐడెంటిఫైయింగ్ ద క్రైమ్ అండ్ పనిష్మెంట్ టు దట్ పర్టిక్యులర్ క్రైమ్ అనేది దివ్య. తర్వాత అగ్ని దివ్య అంటే ఏంటిది, అగ్ని అంటే ఏంటిది, ఫైర్. అగ్ని అంటే ఫైర్. ఆ అగ్ని తోటి వీరు పనిష్మెంట్ అనేది ఇచ్చేవారు. ఓకే, సో అగ్ని అంటే ఏంటిది, ఇప్పుడు మనము చూస్తుంటాము అగ్నిగుండాల మీద నడవడము. రైట్, అగ్నిగుండం మీద నడిస్తే ఏమవుతుంది అంటే మనకి చేసిన తప్పులు అనేది మనము పశ్చాత్తాపన అంటాం కదా, దాన్ని ఫాలో అవుతున్నాం అనేది తెలుస్తుంది. ఈ ఇక్ష్వాకుస్ టైంలో అగ్ని దివ్య ద్వారా అంటే అగ్నిగుండం మీద ఆ అక్యూజ్డ్ పర్సన్ని నడిపించేవారు. ఆయనకి ఏం కాకపోతే కాలుగిట కాలకపోవడం అనేది ఏం కాకపోతే హీఈస్ ఫ్రీ ఫ్రమ్ హిస్ క్రైమ్. తర్వాత ఏమైనా అయితే మళ్ళీ పనిష్మెంట్ డిఫరెంట్ ఉండేటిది, అదే ఈ అగ్ని దివ్య అనమాట. ఓకేనా, అక్యూజ్డ్ హ్యాస్ టు వాక్ ఆన్ ఫైర్. వాక్ ఆన్ ఫైర్, ఇదే ఈ అగ్ని దివ్య. తర్వాత చూడండి జల దివ్య. జల దివ్య. ఓకే, ఈ జల దివ్య అంటే ఏంటిదంటే, జల అంటే ఏంటిది, వాటర్. ఓకే, ఇప్పుడు ఈ జల దివ్యల వీరు ఎంచుకున్న ప్రాసెస్ ఏంటిదంటే వాటర్లా బాణాలు వదిలేవాళ్ళు. రైట్, వాటర్లా బాణాలు వదిలేవాళ్ళు. ఆ బాణాలు మన అక్యూజ్డ్ పర్సన్ అనేది ఆ బాణాలు తీసుకొని రావాలి. అదే ఈ జలదివ్య యొక్క ప్రబంధం. రైట్, ఈ జలదివ్య ఏంటిదంటే ఈ జల అంటే మనకు తెలుసు వాటర్. ఈ బాణాలు అనేది వాటర్లో పంపించేటోళ్ళు. రైట్, అండ్ ఈ అక్యూజ్డ్ పర్సన్ ఆ వాటర్లో ఉన్న బాణాలు తీసుకొని రావాలి. దాన్ని బట్టే ఈ జలదివ్య అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ద రేంజ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే arrows were sent into water,
water have to be brought out by dipping into it. Have to be brought out by dipping into it. Dipping into it. Okay. Have water have to be brought out by dipping into it. Right. అది జలదివ్య. నెక్స్ట్ ఇది చూడండి, విషాదివ్య. విషాదివ్య. ఓకే, విషాదివ్య. ఈ విషాదివ్య ఏంటిదంటే చూడండి, విష అంటే ఈ ఫస్ట్ మనము ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది బాగా నేర్చుకోవాలి. తర్వాత దాని యొక్క సారాంశం మనకు అర్థమైపోతుంది. విషాదివ్య అంటే ఇంతకుముందు జలదివ్య చూసుకున్నాం. జల అంటే వాటర్, అగ్ని అంటే ఫైర్, తుల అంటే వేయింగ్. విషాదివ్య, విష అంటే పాయిజన్. ఓకే, విష అంటే పాయిజన్. ఓల్డెన్ డేస్ పాయిజన్కి ఒక సోర్స్ ఏంటిది? స్నేక్స్ నుంచి మనకి న్యాచురల్ పాయిజన్ వచ్చేది. ఓకే, ఈ న్యాచురల్ పాయిజనే ఈ యొక్క అక్యూజ్డ్ యొక్క క్రైమ్ని ఐడెంటిఫై చేసేది. ఆ అక్యూజ్డ్ యొక్క క్రైమ్ని ఐడెంటిఫై చేయడం, ఆ క్రైమ్ యొక్క పనిష్మెంట్ ఇవ్వడం, అదే ఈ విష దివ్య. ఓకేనా? విష దివ్య ఏంటిదంటే ఈ ఒక పాట్ అనేది తీసుకుంటారు. ఆ పాట్ అంటే కుండ తీసుకుంటారు. కుండలో ఒక రింగ్ వేస్తారు, ఒక అంగుటం లాంటిది ఏదైనా వేస్తారు కుండల. అదే కుండల ఒక కింగ్ కోబ్రా అనే స్నేక్ని కూడా పెడతారు. ఈ అక్యూజ్డ్ అనేది జాగ్రత్తగా ఆ పాము యొక్క విషం నుంచి తప్పించుకొని ఆ అంగుటం తీయాలి, ఆ ఉంగరం తీయాలి. ఆ ఉంగరం తీస్తే సేఫ్గా ఉంగరం తీస్తే హీ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్ అనేది ఈ విషదివ్య ద్వారా మనకి తెలుస్తుంది. ఓకేనా? విషదివ్య ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటిదంటే అక్యూజ్డ్ హ్యాస్ టు టేక్ అవుట్ ఎ రింగ్, has to take out a ring out of it without being అనమాట. అక్యూజ్డ్ హ్యాస్ టు టేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఎక్కడి నుంచి తీయాడే అక్యూజ్డ్? ఫ్రమ్ ఏ పాట్. ఓకేనా? ఒక కుండల చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఫ్రమ్ ఏ పాట్. ఈ కుండల ఒక కింగ్ కోబ్రాను పెడతారు. ఆ కింగ్ కోబ్రా నుంచి సేఫ్గా రింగ్ తీస్తే హీ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్ అని మనకి విషదివ్య ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేది ఆఫ్టర్ విష కోస దివ్య. ఓకే, నెక్స్ట్ వచ్చేసేది ఏది మనకి? కోస దివ్య. కోస అంటే ఏంటిది? కోస మీనింగ్ అంటే ఏంటిదంటే చూడండి, ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మనకి వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నాడు, దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి అనే వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఈ వ్యవస్థ అనేది మనకి లిటరరీ సోర్సెస్ కానీ మన పురాణాస్ నుంచి బాగా ప్రజల్లో బాగా అవగాహన అనేది బాగా ఎడ్యుకేట్ చేయడం అనేది కూడా ప్రాక్టీస్ అయింది. అదే ఈ కోస దివ్య అంటే ఈ దేవునికి సంబంధించిన క్షీరము కానీ, దేవునికి సంబంధించిన నీళ్లు కానీ, జలము కానీ, దేవునికి అభిషేకం చేసే ఈ నీళ్లు కానీ ఏదైనా సరే దేవునికి సంబంధించిన నీళ్ళు, అది ఒక పవిత్రమైన నీరు అని భావిస్తాము. ఆ పవిత్రమైన జలాన్ని ఈ అక్యూజ్డ్ తాగితే, రైట్, అక్యూజ్డ్ తాగి ఆయనకి ఏం కాకుంటుంటే అప్పుడు హీ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్ అనేది మనకి కోస దివ్య ద్వారా తెలుస్తుంది. రైట్, డ్రింక్ ద వాటర్. చూడండి, డ్రింక్ ద వాటర్ that was used for cleaning the idols of gods.
క్లీనింగ్ ద ఐడల్స్ ఆఫ్ గాడ్స్. ఓకేనా, ఈ క్లీన్ చేయడం అంటే ఏంటి అంటే ఇక్కడ దేవునికి అభిషేకం చేసిన నీళ్ళు కానీ దేవునికి సమర్పించిన నీళ్ళు కానీ ఇవన్నీ దీని కిందికే వస్తాయి. ఆ నీళ్ళు అక్యూజ్డ్ తాగి ఆయనకి ఏం కాకుండా ఉంటే హీ ఈజ్ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్ అని మనకి కోస దివ్య అనేది చెప్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కోస దివ్య నెక్స్ట్ కమ్స్ తండుల దివ్య. చూడండి నేమ్స్ ఎలా ఉన్నాయి. తండుల దివ్య, ప్రతిదానికి దివ్య అనే వస్తుంది. దివ్య అనేది కామన్. దివ్య అనేది మనం చెప్పుకున్నాం కదా. ఐడెంటిఫై ఇస్ ద మెథడ్ విచ్ ఈస్ ప్రాక్టీస్డ్ బై ఇక్ష్వాకుస్ ఐడెంటిఫైయింగ్ ద క్రైమ్ అండ్ గివింగ్ పనిష్మెంట్ టు ద క్రైమ్ అనేది ఈ దివ్య అనేది మీనింగ్. ఇది ఒక న్యాచురల్ విధానం అనమాట. ఓకేనా, ఇది ఒక న్యాచురల్ పద్ధతి. ఇదేమి ఈ టెక్నాలజీకి సంబంధించింది కాదు, జస్ట్ సింపుల్ ఒక న్యాచురల్ పద్ధతి మన ఇక్ష్వాకుస్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. చూడండి, హిస్టోరియన్స్ చెప్పేది ఈ ఒక సింపుల్ కాన్సెప్ట్, ఇది ఇలా జరిగింది, మనం దీని గురించి నేర్చుకోవాలి. ఓకే, ఇదే మన హిస్టరీ యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్, ఈ మెథడ్ వాళ్ళు ఫాలో అయినారు, మనము నేర్చుకోవాలి అనేది మన హిస్టోరియన్స్ హిస్టోరియన్స్ మనకి ఇస్తున్న మెసేజ్. నెక్స్ట్ చూడండి, తండుల దివ్య. తండుల దివ్య అంటే ఏంటిదంటే ఈ పూజ చేసిన, ఇప్పుడు మనకి తెలిసింది కదా దేవుని పూజ చేసే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది. రైస్, ఈ అక్షంతులు ఇవి అంటాం కదా, బియ్యము, రైస్. ఈ రైస్ దేవునికి సమర్పించింది, లేకపోతే పూజలో వాడిన ఈ అక్షతులు రైస్ అంటాం కదా. ఆ రైస్ అనేది ఈయన అక్యూజ్ తోటి తినిపిస్తారు. ఆయన తిన్న తర్వాత ఆయనకి ఏం కాకుంటుంటే ఆయన హీ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్ అని మనకి తండుల దివ్య ద్వారా తెలుస్తుంది. ఓకేనా, తండుల దివ్య అంటే ఏంటిది? రైస్ అనేటిది మన అక్యూజ్డ్ తినిపిస్తారు, అదే చ్యూడ్ అంటారు, రైట్. అప్పుడు ఈయనకి ఏం కాకుంటుంటే హీ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్, దట్ ఈస్ తండుల దివ్య. నెక్స్ట్ చూడండి, మనకి ఆఫ్టర్ తండుల దివ్య నెక్స్ట్ తప్త మాస్కా. తప్త మాస్కా, దీని దివ్య అని రాసుకోవాలి మనము. తప్త మాస్కా దివ్య, రైట్. తప్త మాస్కా దివ్య. తప్త అంటే ఏంటిది? తప్త మాస్కా అంటే ఏంటిదంటే చూడండి, ఇక్కడ మనకి ఎంత బాగా మీనింగ్ తెలుస్తుంది. తప్త మాస్కా అంటే ఈ బాయిలింగ్ వాటర్ ఉంటాయి కదా, వాటర్ని బాయిల్ చేస్తాం, చాలా వేడిగా ఉంటాయి. ఓకే, మనకి తెలుసు వాటర్ని బాయిల్ చేస్తే చాలా వేడిగా ఉంటాయి. ఆ వేడి వాటర్లో ఒక కాయిన్ వేస్తారు. ఓకే, ఈ అక్యూజ్డ్ ఆ కాయిన్ని తీస్తే, రైట్, వేడి ఉడుకుతున్న వాటర్ అంటాం కదా, మసులుతున్న వాటర్, ఆ వాటర్ని నుంచి ఈ కాయిన్ ఒక సిక్ వేస్తారు, కాయిన్ ఒక సిక్ అంటాం కదా, ఆ కాయిన్ని సేఫ్గా చేయి కాలకుండా సేఫ్గా ఆ కాయిన్ అనేది తీస్తే హీ ఈజ్ సేఫ్ ఫ్రమ్ హిస్ క్రైమ్. ఓకే, చూసినారా? అన్నీ మనకి ఏం చెప్తుందంటే అన్ని ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్రైమ్ అనేది ఒక న్యాచురల్ వేగానే అని మనకి హిస్టరీస్ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివ్య. ఓకే, తప్త మాస్కా దివ్య అంటే చూడండి, కాయిన్ హ్యాస్ టు బి టేకెన్ అవుట్. Coin has to be taken out of boiling water. ఓకేనా, బాయిలింగ్ వాటర్ నుంచి కాయిన్ తీయాలి, అదే ఈ తప్త మాస్కా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ మనం పబ్లిష్ చేసే వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది.
ఓకే, మీరు ఆ వీడియో చూడవచ్చు, సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ కమ్ బ్యాక్ టు ది క్లాస్. రైట్, నెక్స్ట్ ఈ తప్త మాస్క దివ్య అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫల దివ్య. ఓకే, ఫల దివ్య, ఫల దివ్య. ఓకేనా, ఈ ఫల దివ్య అంటే ఏంటిది చూడండి. ఇప్పటిదాకా మనము విషం గురించి నేర్చుకున్నాము. విషంతో ఒక పర్సన్ని ఐడెంటిఫై చేయడము, ఆ నేరం చేసిందా లేదా అనేది తెలుసుకున్నాము. జలం గురించి తెలుసుకున్నాము. రైట్, అదే విధంగా ఇప్పుడు ఫల దివ్య చూడండి. మనకి ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన వర్డ్స్ ఇవి. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ మనకి క్లియర్గా అర్థమైతే మనకి ఎప్పటికీ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది. ఆ విధంగా మనము డెవలప్ కావాలి. ఓకే, ఆ విధంగా మనల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫల దివ్య ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఒక ఇనుప రాడ్, ఓకే, ఐరన్ రాడ్ అంటాం కదా, ఇనుప రాడ్ని బాగా వేడి చేస్తే రెడ్ కలర్గా అవుతుంది. ఓకే, ఆ రెడ్ కలర్ని తీసుకొచ్చి అక్యూజ్డ్ చేతిలో పెడతారు. ఓకే, ఆ అక్యూజ్డ్ చేతులు కాలకపోతే హీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హిస్ క్రైమ్. ఓకేనా, ఆయన మీద వచ్చిన నేర ఆరోపణ అనేటిది ఆయన విముక్తిగా పొందుతాడు. ఓకేనా, అదే ఈ ఫల దివ్య చూస్తున్నా చూడండి. బర్నింగ్ ఐరన్ రాడ్ గురించి మనకి ఫల దివ్య అనేది చెప్తుంది. ఓకే, రైట్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మనకి ఏం చెప్తుందంటే నెక్స్ట్ దివ్య ధర్మ దివ్య. చూడండి, ధర్మ తర్వాత ధర్మ దివ్య. ఓకే, ధర్మ దివ్య అంటే మనకి ఏం చెప్తుంది? ఈ వర్డ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడండి, ధర్మ రెండు ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ రెండు ధర్మాలు అనేది రెండిటి గురించి మనకి చెప్తుంది. ఆ రెండు ఏంటిది అనేది ఇప్పుడు చూడండి నేర్చుకుందాం. ఈ ధర్మ దివ్య అంటే చూడండి, మనకి ప్రీవియస్ క్లాసెస్లో ఈ దేవుని విగ్రహం గురించి తెలుసుకున్నాము. ఈ పర్సోనిఫికేషన్ అంటాము, పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ అండ్ ఐడియల్ ఆఫ్ పర్సోనిఫికేషన్ ఆఫ్ అధర్మ అని మనము ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. ఓకే, అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ ఒక పాత్ర తీసుకుంటారు. ఓకే, ఒక వెజల్ లాంటిది ఏదైనా తీసుకుంటారు. రైట్, దాంట్లో ఏం చేస్తారంటే దేవునికి ఒక విగ్రహం ఉంటుంది, అది ధర్మానికి సంబంధించిన విగ్రహము. ఇంకొక విగ్రహం ఉంటుంది, అది అధర్మానికి సంబంధించిన విగ్రహము. ఆ పాత్ర నుంచి మన అక్యూజ్డ్, ఓకే, ఏ పర్సన్ అయితే ఏ పర్సన్ మీద ఈ నేర ఆరోపణ ఉందో ఆ నేరాన్ని ఆరోపిస్తున్న పర్సన్ ఓకే ఏ విగ్రహం తీస్తాడో, ఏ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని తీస్తాడో బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఐడిల్ ఆయన యొక్క పనిష్మెంట్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ పనిష్మెంట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయనకు ఒక సర్టన్ రేంజ్ ఆఫ్ పనిష్మెంట్ని కూడా విధిస్తారని మనకి హిస్టోరియన్స్ ద్వారా ఈ ధర్మ దివ్య ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మనము రాసుకోవాలి. ఐడిల్ ఆఫ్ personification of dharma, idol of personification of dharma, right, idol of personification of dharma and idol of personification of adharma. Okay na, idol of personification of dharma and idol of
పర్సనిఫికేషన్ ఆఫ్ అధర్మ. ఈ రెండు ఐడల్స్ ఒక పాత్రలో పెడతారు, ఒక వెజిల్లో పెడతారు. ఆ వెజిల్ నుంచి మన పర్సన్ ఏది తీస్తాడో దాన్ని బట్టి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసి ఆయనకి ఇచ్చే పనిష్మెంట్ కూడా వారు డిసైడ్ చేసేదన్నమాట. రైట్, ఓకే ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ 9 దివ్యాస్. రైట్, మనం నేర్చుకున్న 9 దివ్యాస్. దీని నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఏ దివ్య దీనికి, అసలు దివ్య అంటే ఏంటిది, దివ్య ఏ డైనాసిటీకి సంబంధించింది, ఓకే, ఈ దివ్య అనే కాన్సెప్ట్ మనకి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది అని మనము నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా? రైట్, మనము నెక్స్ట్ ఇవంతా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఏం నేర్చుకుందామంటే ఆర్మీ ఆర్గనైజేషన్. చూడండి, నెక్స్ట్ ఆర్మీ ఆర్గనైజేషన్. ఓకేనా? ఆర్మీ ఆర్గనైజేషన్. రైట్, ఆర్మీ అంటే ఏంటిది? ఆర్మీ అంటే మన రక్షణ దళాలు. ఓకే, ఆ కింగ్డమ్ యొక్క రక్షణ దళాలు, ప్రజలను రక్షించేది యుద్ధ దళాలు ఉంటారు. రైట్, ఇప్పుడు మన ఫోర్స్ ఉంటుంది కదా, ఎయిర్ ఫోర్స్, వాటర్ ఫోర్స్. ఓకే, అటువంటిదే ఈ ఆర్మీ ఆర్గనైజేషన్లో కూడా చాలా ఫోర్సెస్ ఉంటారు. అది మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఆర్మీ ఆర్గనైజేషన్ మన ఇక్ష్వాకుస్ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే, ఎలా అడాప్ట్ చేసుకున్నారు ఈ విధానాన్ని అంటే డైరెక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ శతవాహనాస్. ఓకేనా? శతవాహనాస్ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నారో అదే విధంగా మన ఇక్ష్వాకుస్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నారు. రైట్, ఎందుకంటే ఈ ఇక్ష్వాకుస్ అనేది వాళ్ళ కిందనే ఉండేవాళ్ళు. మనకి అన్ని క్లాసెస్లో బాగా నేర్చుకున్నాము. రైట్, ఆ బేస్ తోటి మనం ఈజీగా చెప్పవచ్చు. ఈ ఇక్ష్వాకుస్ ఫాలో అవుతున్న ప్రతి దాని మీద కాన్సెప్ట్ అనేది ఫ్రమ్ డైరెక్ట్లీ అడాప్టెడ్ ఫ్రమ్ ద శతవాహనాసే. ఓకే, ఏదైతే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఏదైతే వీళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ తీసుకున్న ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ మోస్ట్లీ డైరెక్ట్లీ అడాప్టెడ్ ఫ్రమ్ శతవాహనాస్ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ ఎట్లా ఉందంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ ఇది 4-fold డివిజన్ అని చెప్తున్నారు మనకి హిస్టోరియన్స్. 4-fold డివిజన్. ఓకే, 4-fold డివిజన్ అని మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఈ 4-fold డివిజన్ ఏంటిదో చూద్దాం ఇప్పుడు. 4-fold డివిజన్ అంటే చూడండి, ఫస్ట్ వచ్చేవి చారియట్స్. ఓకే, చారియట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్. నెక్స్ట్ వచ్చేసి క్యావెలరీ. తర్వాత ఇన్ఫాంట్రీ. ఓకే, చారియట్స్, ఎలిఫెంట్స్, క్యావెలరీ, ఇన్ఫాంట్రీ. ఓకే, ఈ 4-fold డివిజన్లో మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఈ 4-fold డివిజన్లో చారియట్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము డ్యూరింగ్ శతవాహనస్ పీరియడ్లో. చారియట్స్ అంటే రథాల మీద వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి యుద్ధ సమయాన రథాలు వాడేది. పెద్ద పెద్ద సైజ్, హ్యూజ్ సైజ్ రథాలని మనకి ఈ చారియట్స్ మీనింగ్. ఎలిఫెంట్స్ అంటే మనకు తెలిసింది ఏనుగులు. క్యావెలరీ అంటే ఏంటిది చూడండి, క్యావెలరీ అంటే ఈ అశ్వాలు అంటారు కదా, హార్స్, అశ్వం మీద వచ్చే సైనికులు. అశ్వాన్ని వాడుకొని యుద్ధ రంగంలో అశ్వాన్ని వాడుకొని అశ్వం మీద వారు వచ్చి ఫాస్ట్గా యుద్ధం అనేది యుద్ధంలో ఇన్వాల్వ్మెంట్ ఉండేటిది, అదే ఈ క్యావెలరీ. తర్వాత ఇన్ఫాంట్రీ అంటే మామూలుగా రాజుతో పాటు ఈ సేనాధిపతితో పాటు వస్తున్న సైన్యం అంటారు కదా, ఆ సైన్యం అంటే వాళ్ళు నేల మీదనే ఉంటారు. రైట్, వారి యొక్క ఆయుధాలతోటి నేల మీదనే ఉండి వారు యుద్ధం చేస్తుంటారు, అదే ఇన్ఫాంట్రీ. చారియట్స్, ఎలిఫెంట్స్, క్యావెలరీ అండ్ ఇన్ఫాంట్రీ
ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, థర్డ్ ఫోల్డ్ అండ్ ఫోర్త్ ఫోల్డ్ డివిజన్ ఆఫ్ ఆర్మీ ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇలా మనము నేర్చుకోవాలి, రైట్. తర్వాత చూడండి, అప్పట్లో కింగ్ డ్యూరేషన్ చాలా విశాలంగా ఉండేటిది, రైట్. కింగ్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఫస్ట్ మన కింగ్ యొక్క కర్తవ్యాలు ఇవన్నీ బాధ్యతలని నేర్చుకున్నాం, రైట్. పార్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ కింగ్ ఏంటిదంటే, ఈయన రీసెర్చ్ మీద వెళ్ళేవారు, రైట్. ఒక్కొక్కసారి ఏదైనా యుద్ధం మీద వీరు వెళ్ళేవారు, ఒక్కొక్కసారి ఒక అన్వేషణ మీద కూడా, ఇన్వెస్టిగేషన్ మీద కూడా వీరు వెళ్ళేవారు. అంటే రాజ్యాన్ని వదిలేసి కాస్త డైవర్ట్ అయ్యి వీళ్ళు పోయేవాళ్ళు అనమాట. ఆ విధంగా వీరు వెళ్ళేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కింగ్ ఈజ్ ఆన్ ఎక్స్పెడిషన్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, దాన్ని మనము ఏమంటామంటే కింగ్ ఈజ్ ఆన్ ఎక్స్పెడిషన్ అంటాము. ఓకే, ఎక్స్పెడిషన్ అంటే కింగ్ ఎక్కడైనా యుద్ధం వస్తే యుద్ధానికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా సమస్య, ఏదైనా అడవిలో ఏదైనా సమస్య వస్తే, ఏదైనా వన్యప్రాణితోటి ప్రజలకు సమస్య వస్తే హంటింగ్ అంటాం కదా, దానికోసం పోవడం, తర్వాత ఏదైనా రీసెర్చ్ మీద వెళ్ళడం. ఇటువంటి సందర్భాన కింగ్ లేని పక్షాన ఏంటిదంటే ఈ ఆర్మీ యొక్క సంరక్షణ ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు అనేది మనము నేర్చుకోవాలి. ఓకే, చూడండి చాలా రియలిస్టిక్గా మనం నేర్చుకోవాలి, రైట్. ఇప్పుడు ఈ రియలిస్టిక్ అంటే ఏంటిదంటే ఇది మన డే లైఫ్ ఎలా ఉంటుందో అదే విధంగా మనము సబ్జెక్ట్ని కూడా అదే విధంగా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు కింగ్ ఉంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేటిది, కింగ్ తన బాధ్యత మీద కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెము వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా రీసెర్చ్ మీద వెళ్ళినప్పుడు కానీ వీరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎవరు నిర్వర్తించేవారు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకేనా. సో ఈ కింగ్ ఈజ్ ఆన్ ఎక్స్పెడిషన్ అంటే బయటికి వెళ్ళిన సమయాన ఏం జరిగిందంటే ఈ ఆర్మీ యొక్క సంరక్షణ అంతా ఈ ప్రజలే నిర్వర్తిస్తారు అని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ప్రజలంటే ఎవరిక్కడ విలేజెస్లోని ఉన్న ప్రజలు, రైట్, గ్రామస్తులు అంటాం కదా. ఈ గ్రామస్తులే ఈ ఆర్మీకి ఫుడ్ పెట్టడం కానీ, పాలు ఇవ్వడం, పాలు పంపడం కానీ, తర్వాత వారికి వెజిటేబుల్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ డైలీ నీడ్స్. మనము సింపుల్గా ఒక్క వర్డ్ చెప్పుకోవచ్చు, డైలీ నీడ్స్ అనేది ఈ ఆర్మీకి ఇచ్చేది ఎవరు అంటే ప్రజలే. ఎందుకంటే అప్పుడు ప్రజలకి, ఈ గ్రామస్తులకి, ఈ ఆర్మీకి ఒక మంచిగా రిలేషన్ ఉండేది. వీరు ఉన్నది ఎవరి కోసం అంటే మా కోసమే, మమ్మల్ని వీరు సంరక్షిస్తారు, శత్రు బాధ నుంచి వీరు మమ్మల్ని కాపాడుతారనే నమ్మకం వీరికి ప్రజల్లో ఉండేది. ఆ నమ్మకం, ఆ రిలేషన్ అనేది ఎలా ఉన్నది అనేది మనకి హిస్టోరియన్స్ స్పష్టంగా నేర్పిస్తున్నారు, అదే మనము నేర్చుకుంటున్నాము. ఓకే, తర్వాత ఈ డ్యూరేషన్ అంటాం కదా, ఈ డ్యూరేషన్ అంటే లైఫ్ ఆఫ్ ఏ కింగ్డమ్ అనేది ఎలా ఉండేటిదంటే ఈ ఆర్మీ మీదనే ఆధారపడి ఉండేది. ఓకే, లైఫ్ ఆఫ్ ఏ కింగ్డమ్ అంటాం కదా, లైఫ్ ఆఫ్ ఏ కింగ్డమ్ అనేది ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ మీదనే ఆధారపడి ఉండేటిది, రైట్. వారి యొక్క విక్టరీస్ కానీ, వారి యొక్క బలం కానీ, అంటే ఒక కింగ్ యొక్క బలం కానీ, వారి యొక్క సాహస కార్యక్రమాలు కానీ అంతా వారి యొక్క సైన్యం మీదనే ఆధారపడి ఉంటుందని మనకి మళ్ళొకసారి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే గ్యాదరింగ్. అక్కడి యొక్క గూఢచారి అంటాం కదా, గూఢచారి ఒక వ్యవస్థ ఉండేటిది. దానిని ఏమంటామంటే ఎనిమీస్, ఇక్కడ మనకి స్పైస్ అని రాసుకోవచ్చు, స్పైస్, రైట్. ఈ స్పైస్ వీరి యొక్క రోల్ ఏంటిదంటే చూడండి, ఈ ఎనిమీస్ ఉంటారు కదా, శత్రుశేషం యొక్క
స్ట్రెంగ్త్, శత్రుశేషం యొక్క బలం ఏంటిది, శత్రుశేషం యొక్క వీక్నెస్ ఏంటిది, బలహీనత ఏంటిది అనేది ఈ స్పైస్ గూఢచారి అంటాం కదా. గూఢచారి వీరు వేరే వేరే వేషాలు వేసుకొని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వారు యొక్క కార్యాచరణ ఏంటిది, మన రాష్ట్రం, మన దేశం, మన సామ్రాజ్యం మీద ఏమైనా అటాక్స్ ఉన్నాయా, తర్వాత ఎక్కడెక్కడ వారు వస్తున్నారు అనేది వీరు ఇమీడియట్గా ఏదో ఒక సోర్స్ ద్వారా కింగ్కి ఏదో ఒక మీడియం ద్వారా మెసేజ్ పంపిస్తారనమాట. ఓకే, ఈ స్పైస్ అనేది కూడా అప్పటి నుంచే మనకి ఉన్నట్టు మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. చూడండి ఎలా చేసేవారు, ఎలా ఆచరించేవారు అనేది మనకి ఆర్మీ ఆర్గనైజేషన్ అనేది స్పష్టంగా చెప్తుంది. ఓకే, ఇదంతా తెలిస్తేనే ద మెయిన్ కాన్సెప్ట్ ఇదంతా మనకి ఎందుకు నేర్చుకుంటున్నామంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్, సిటిజన్స్ని కాపాడుకోవాలి. సిటిజన్స్ని కాపాడుకుంటే దేశాన్ని, వారి యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకున్నట్టే అనే ఒక గట్టి నమ్మకం ఉండేటిది. అదే ఈ స్పైస్ని ఏర్పాటు చేసుకునేవారు. తర్వాత ఈ యుద్ధం జరిగేటప్పుడు చాలా నష్టం వచ్చేటిది, రైట్. చాలా నష్టం అంటే ఈ హ్యూమన్కి ఎటువంటి నష్టాలు ఆ రోజుల్లో అంటే చూడండి, యుద్ధం జరిగిందంటే ఈ పాడి పంట పొలాలు ఇవన్నీ నష్టం జరిగేటిది. అదే కాక హ్యూమన్ లైఫ్ లాస్ టు ది పీపుల్ అంటాము, ఇవంతా చాలా నష్టాలు జరిగేటిది. తర్వాత ఒక భయంకరమైన వాతావరణం ఉండేటిది అని మనకి ఈ హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇది ఆర్మీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ చూడండి, మనము నెక్స్ట్ ఆర్గనైజేషన్కి వెళ్దాము. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము పబ్లిష్ చేసే వీడియో మీకు ఫస్ట్ వస్తుంది, మీరు చూడొచ్చు, మీరు వినొచ్చు, మీరు నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ బ్యాక్ టు అవర్ క్లాస్ వర్క్. ఇప్పుడు ఆర్మీ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్. ఓకే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అంటే ఏంటిది చూడండి, మనకి ఈ వర్డ్స్ మీనింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇన్కమ్ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. ఓకే, ఇన్కమ్ మన కింగ్డమ్కి ఓకే, ఈ ట్రెజరీ అంటాం కదా, రైట్. ట్రెజరీకి వస్తున్న ఆదాయం అనేటివి ఏ సోర్సెస్, ఎటువంటి రూపాన మనకి ట్రెజరీకి ఆదాయం వస్తుంది అని ఇన్కమ్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఖర్చులు, రాజు ట్రెజరీ నుంచి ఇన్కమ్ ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ కూడా ఉంటుంది, రైట్. ఇన్పుట్ అనేది ఈ ట్యాక్స్ రూపాన, రైట్, చాలా ఫార్మ్స్ ఉంటాయి, చాలా కైండ్స్ ఉంటాయి. ఈ ట్యాక్స్ అనేది ఎలా తీసుకుంటున్నారు, ఎంత జమ అవుతున్నది, అదే ఇన్కమ్, రైట్. ఇన్పుట్, ట్రెజరీకి ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఖర్చు పెట్టడం, వీళ్ళకి శాలరీస్, సోల్జర్స్ ఉంటారు, ఆర్మీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అదే ఈ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఫుల్ఫిల్ అయితేనే అవుట్పుట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఆదాయం వచ్చే సోర్సెస్ అనేది వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. అవి ఎలా కాన్సన్ట్రేట్ చేసుకున్నారు, ఏ విధంగా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఇన్కమ్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం, ఇన్కమ్ గురించి నేర్చుకుందాం, రైట్. సో ఇన్కమ్ గురించి మనం మాట్లాడితే అప్పుడు అందరికీ, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క నివాసి అంటారు కదా, ప్రతి ఒక్క సిటిజన్, ఆ కింగ్డమ్లో ఉన్న ప్రతి సిటిజన్ యొక్క ప్రైమరీ ఆక్యుపేషన్ ఏంటిదంటే అగ్రికల్చరే. ఓకే, వ్యవసాయం మీదనే అందరూ ఆధారపడేవారు. కొందరు పనిముట్ల మీద ఆధారపడేవారు, రైట్. చేతి కళ వృత్తులు ఉండేవాళ్ళు. తర్వాత పాడి పంటాం కదా, మన క్యాటిల్ మీద ఆధారపడేవారు. కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ఆక్యుపేషన్ ఏంటిదంటే అగ్రికల్చరే. ఇది మనకు తెలిసిన విషయమే.
తర్వాత ఈ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉండేది అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, చూడండి, మనకి సబ్జెక్ట్ పరంగా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ అనేది మనము గట్టిగా నేర్చుకోవాలి. తర్వాత ఈ నేర్చుకునే అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్కమ్కి సంబంధించిన ఏంటిదంటే ట్యాక్స్ వేసేవారు, రైట్. ఈ ట్యాక్స్ దాన్నే ఏమంటారంటే రెవెన్యూ. ఓకే, రెవెన్యూ అంటే మనకి ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తుల నుంచి వస్తున్న ఆదాయం ఏంటిది అనేది. అప్పట్లో అందరికి ఉన్న ఆస్తి ఏంటిది, భూమి నుంచి వస్తున్న ఆదాయాన్నే వారు ట్యాక్స్ అనేది తీసుకునేవారు. ఈ రెవెన్యూ మెయిన్ సోర్స్, రైట్. ఈ సోర్స్ నుంచి తీసుకుంటున్న ఏంటిదంటే దీనికి సంబంధించి చూడండి, దాన్ని ఏమంటారు, బాగా. ఈ బాగా మీనింగ్ ఏంటిదంటే షేర్ ఆఫ్ ద కింగ్. బాగా అంటే షేర్ ఆఫ్ ద కింగ్, రైట్. షేర్ ఆఫ్ ద కింగ్ని ఏమంటారు అంటే బాగా అంటారు. ఈ బాగానే అంటే ఆయన వాటా, కింగ్ యొక్క వాటా ఎంత అనేది ఈ బాగా మనకి చెప్తుంది, రైట్. నెక్స్ట్ చూడండి, ఇవి మనకి బాగా నేర్చుకోవాలి. మనము శతమానస్లో ఏం నేర్చుకున్నాము, 1/6 ఆఫ్ ద క్రాప్ అనేది ట్యాక్స్గా తీసుకునేవారు, రైట్. ఈ ల్యాండ్ ట్యాక్స్ని ఏమనే వాళ్ళంటే చూడండి, ల్యాండ్ ట్యాక్స్ని భోగా అనేవాళ్ళు. భోగా ల్యాండ్ ట్యాక్స్. ఈ ల్యాండ్ ట్యాక్స్, ఈ భోగాని ఎవరు వసూలు చేసుకునే వాళ్ళంటే ఈ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వారే ఈ భోగాని వసూలు చేసేవారు. ఇక్కడ రాస్తున్నాను, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ భోగని వసూలు చేసుకునేవారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేది హిరణ్యం ఆర్ దేయం. వర్డ్స్ నేర్చుకోవాలండి మనము. హిరణ్యం ఆర్ దేయం. హిరణ్యం ఆర్ దేయం అంటే ఏంటిది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఓకే, హిరణ్యం ఆర్ దేయం అంటే ఏంటిదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. తర్వాత మేయం అంటే ఏంటిది, మేయం అంటే ఇప్పుడు హిరణ్యం ఆర్ దేయం అంటే డబ్బు రూపాన ట్యాక్స్ వసూలు చేసేవారు. మేయం అంటే వస్తు రూపాన, ఎటువంటి వస్తు రూపానైనా వారు ట్యాక్స్ని కలెక్ట్ చేసుకునేవారు. దాన్నే ఏమంటామంటే ఇన్ కైండ్. ఓకే, ఇన్ కైండ్, వస్తు రూపాన ట్యాక్స్ని ఇన్ కైండ్ అంటాము. తర్వాత ఈ నెక్స్ట్ ట్యాక్స్, ఇవన్నీ ట్యాక్స్ పేర్లు మనము నేర్చుకోవాలి. తర్వాత కారా అనేటిది చూడండి, కారా అనేటిది ఏంటిదంటే ఈ ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్ మీద ట్యాక్స్ ఉండేటిది, దాన్నే కారా అంటారు. ఇండస్ట్రీస్, తర్వాత క్రాఫ్ట్ తెలుసు కదా, చేతి వృత్తి కళాకారుల మీద ట్యాక్స్ని క్రాఫ్ట్స్ అంటారు. అండ్ ట్రేడ్, ఓకే, దాని కారా. తర్వాత కమర్షియల్ ట్యాక్స్ కూడా ఉండేటిది, కమర్షియల్ ట్యాక్స్. కమర్షియల్ ట్యాక్స్ దేని మీద వసూలు చేసేవారు అంటే సాల్ట్ అండ్ షుగర్. ఓకే, కమర్షియల్ ట్యాక్స్ దేని మీద వసూలు చేసేవారు అంటే సాల్ట్ అండ్ షుగర్ మీద ఈ కమర్షియల్ ట్యాక్స్ ఉండేటిది. తర్వాత ఈ డ్యూటీస్ కూడా విధించేవారు, రైట్. చూడండి ఇక్కడ రాస్తున్నారు, ఇవన్నీ మనము నేర్చుకోవాలి. డ్యూటీ అంటే ఏంటిది
చూడండి, డ్యూటీ యూస్ టు లీవిడ్ duty used to be levied on highways. హైవేస్ అంటే ఏంటిది? రహదారులు. ఈ రహదారులు వాడుకోవాలన్నా, రహదారుల మీద మనము ప్రయాణం చేయాలన్నా అక్కడ ఈ సోల్జర్స్ ఉంటారు, దీనికి సంబంధించిన అకౌంట్స్ పర్సన్స్ ఉంటారు. అక్కడ మనం ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ అంటే వచ్చినందుకు ఇప్పుడు మనం టోల్ గేట్కి ఎట్లా పే చేస్తున్నామో అదేవిధంగా ఆ రోజుల్లో ఈ హైవేస్ మీద డ్యూటీ విధించేవారు, కొంచెం అమౌంట్ తీసుకునేవారు. దాని గురించి కూడా మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫారెస్ట్, అడవులు ఉంటాం కదా, అడవులో ఉన్న స్థలాలు, రైట్, ఈ ప్లేన్స్ అంటాం కదా, ఈ న్యాచురల్ సోర్సెస్ కానీ, ఈ వాటర్ ఫాల్స్ కానీ, రైట్, ప్రకృతి వనాలు అన్నీ రాజు యొక్క అధీనమే. ఈ ఆస్తులన్నీ రాజుకు చెందినవే అని మనకి హిస్టరియన్స్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ అగ్రికల్చర్కి ట్యాక్స్ ఉండేటిది. ఇప్పుడు పంటకి ట్యాక్స్, పండించిన పంటకి ట్యాక్స్ ఉండేటిది. తర్వాత ఈ వాటర్ సప్లై చేస్తున్నందుకు కూడా ట్యాక్స్ ఉండేటిది. మనకి వాటర్ సప్లైడ్ ఫర్ ఇరిగేషన్, రైట్, ఇరిగేషన్కి మనకి నీళ్ళు ఇస్తాం కదా, నీళ్ళు వచ్చే సోర్సెస్ కోసం కూడా ట్యాక్స్ అనేది వసూలు చేసేవారు. తర్వాత చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ ట్యాక్స్లో మీరాసి. ఈ మీరాసి అంటే ఏంటిదంటే చూడండి, ఈ మనం ఇక్కడ హిరణ్యం అండ్ దేయంల క్యాష్ అనుకున్నాము. మేయం అంటే ఏదైనా వస్తు రూపం అనుకున్నాము. కారా అనేది ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్. కానీ ఇక్కడ మీరాసి అంటే ఏంటిదంటే చూడండి, ఈ అగ్రికల్చర్ ఉంటారు కదా, ఈ మన వ్యవసాయం చేస్తున్న రైతులు, వారికి సంబంధించిన ఫస్ట్ దూడ, ఓకే, దూడ, ఆవుకి దూడ అనేది ఈ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అది ట్యాక్స్ రూపాన తీసుకునేవారు. అదే ఈ మీరాసి. ఓకేనా, ఇక్కడ నేను రాస్తాను. ఫస్ట్ కాఫ్ అంటాము. ఓకే, ఫస్ట్ కాఫ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఫస్ట్ కాఫ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఇదే దానే మీరాసి అంటారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకి ట్యాక్స్ యొక్క పేర్లు. తర్వాత ఈ ఇన్కమ్ అనేటిది మనము నేర్చుకున్నాము. తర్వాత ఎక్స్పెండిచర్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇన్కమ్ గురించి నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ మనము ఎక్స్పెండిచర్ గురించి నేర్చుకుందాం. ఎక్స్పెండిచర్ అంటే ఏమేమి వస్తాయి? ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. ఈ ఖర్చులు ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారంటే, మెయింటెనెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇవంతా ఖర్చులే. ఆర్మీ మెయింటెనెన్స్ ఖర్చే. తర్వాత శాలరీస్, వాళ్ళకి అలవెన్సెస్, తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్కి శాలరీస్ ఇవ్వడం, ఇదంతా ఖర్చే. తర్వాత నెక్స్ట్ టెంపుల్ కన్స్ట్రక్షన్, ఇది కూడా ఖర్చే. తర్వాత ప్యాట్రనేజ్ ఆఫ్ పోయిట్స్ ఉంటారు కదా, ప్యాట్రనేజ్ ఆఫ్ పోయిట్స్, ఇవన్నీ ఖర్చులే. ప్యాట్రనేజ్ అంటే ఏంటిది చూడండి, ఈ కవులు, వీరి యొక్క కావిత్యం ఏంటిదంటే వాళ్ళు తెల్లారు లేసి చదవడం, కవిత్వం మీద శ్రద్ధ పెట్టడం, తర్వాత మంచి మంచి వర్డ్స్ రాయడం, ఇది ప్రజలకి దీని గురించి చెప్పడం. తర్వాత వారికి జీవన విధానం ఇదే. తర్వాత వారు ఏం పని చేయలేరు, రైట్, దే ఆర్ కాన్సన్ట్రేటెడ్, టోటలీ డెడికేటెడ్ టు దేర్ వర్క్. ఆ వర్క్ అనేది చదవడం, పాండిత్యం మీద శ్రద్ధ పెట్టడం. ఈ కవులు, వీటికి మరి వాళ్ళ జీవన వృత్తి ఏంటిదంటే ప్రభుత్వమే ఇవ్వాలి, రాజువే ఇవ్వాలి అని ఖర్చులో మనకి చూపిస్తున్నారు. తర్వాత ఈ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి కదా, వారికి గిఫ్ట్స్ లాంటిది, అవన్నీ ఖర్చు కింద చూపిస్తున్నారు. ఓకే, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ కెనాల్స్ కూడా వారు ఈ ఖర్చు కింద చూపిస్తున్నారు, రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ రాసుకుందాము ఎక్స్పెండిచర్ అంటే ఏమేమి వస్తున్నాయి. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే ఆర్మీ మెయింటెనెన్స్,
ఆర్మీ మెయింటెనెన్స్. తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్, ఆర్మీ మెయింటెనెన్స్, టెంపుల్ కన్స్ట్రక్షన్. తర్వాత ప్యాట్రోనేజ్ ఆఫ్ పోయిట్స్. తర్వాత గివింగ్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ రిలీజియన్స్. ఓకే, గివింగ్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ రిలీజియన్స్ అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. ఒక్కసారి మనము ఈరోజు నేర్చుకునేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా వస్తుందో డిస్కస్ చేసుకుందాం. మనము ఈరోజు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాం, రైట్? ఈ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ పాలమూరు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ మాధవవర్మ విచ్ బిలాంగ్స్ టు విష్ణుకుండి డైనాస్టిక్ కింగ్డమ్ గురించి మనము నేర్చుకున్నాం. ఈ పాలమూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా ఇక్ష్వాకుస్ ఎట్లా ఐడెంటిఫై చేసేవారు, ఒక క్రైమ్ అనేది ఐడెంటిఫై ఎలా చేసి ఆ క్రైమ్కి తగ్గే పనిష్మెంట్ ఎలా ఇచ్చేదంటే ఒక న్యాచురల్, ఒక ప్రకృతి ఆధారంగా వాళ్ళు ఇచ్చేదన్నమాట పనిష్మెంట్ అనేది. అవే ఈ తుల, అగ్ని, జల, విష, కోస, తండుల, తప్త ఇవన్నీ నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎగ్జామ్కి ఎలా వస్తుంది అంటే చూడండి, కోస దివ్య అంటే ఏంటిదని మనకి క్వశ్చన్ రావచ్చు. ఇటువంటి దీని మీద ఏదైనా క్వశ్చన్ రావచ్చు. అందుకే మనము సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఎటువంటి క్వశ్చన్ అయినా మనము ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సెలెక్ట్ చేసుకునే స్టేజ్లో ఉండాలి. ఓకే, తర్వాత ఆర్మీ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకున్నాము. ఈ ఆర్మీ ఆర్గనైజేషన్లో ఈ స్పైస్ గురించి తెలుసుకున్నాము. స్పైస్ విధానం శతవాహనాస్లో ఉందా, ఇక్ష్వాకుస్ టైంలో ఉందా? ఈ స్పైస్ విధానం అనేది మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 4-fold సిస్టమ్ గురించి చెప్పండి అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఆర్మీ ఆర్గనైజేషన్. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ ట్యాక్స్, డిఫరెంట్ ట్యాక్స్కి ఒక్కొక్క పేరు ఉంది, అది మనం నేర్చుకున్నాం. బాగా అంటే ఏంటిది, తర్వాత భోగా అంటే ఏంటిది, తర్వాత కారా అంటే ఏంటిది, మేయం అంటే ఏంటిది, మీరాసి అంటే ఏంటిది అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఖర్చులు, తర్వాత ఎక్కడెక్కడ ఖర్చులు వీళ్ళు వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి మొత్తం మనము సిలబస్ ప్రకారం వెళ్తున్నాము. ఓకే, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్జెక్ట్ గురించి, మన ఛానల్ గురించి. ఓకే, తర్వాత షేర్ చేయండి, మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఇప్పుడు ఆగస్టు దగ్గరలోనే ఉంది. ఈ మన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి, మీరు వెబ్సైట్లో చూడండి. ఓకే, ఈ ఎగ్జామ్ మన హైదరాబాద్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్గా నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ 3 hours కూర్చుంటాం కదా, ఎగ్జామ్ రాస్తాం కదా, ఆ 3 hours అనేది మనకి ఈజీగా మనము సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ఆప్షన్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతాము. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.